గుర్తించి వారిని పంపేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు వాళ్ళని గుర్తించే ప్రక్రియ జరుగుతోంది. ఇటు హైదరాబాద్లో కూడా పాకిస్తానీలు ఉన్నారు, పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో కూడా ఉన్నారు. హైదరాబాద్లో పాకిస్తాన్ పౌరులు ఎక్కడెక్కడ ఉన్నారు అని గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కు వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరైనా వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోతారు అనే అనుమానంతో స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే హైదరాబాద్లో పాకిస్తాన్ జాతీయులు, పాకిస్తాన్కు చెందిన పౌరులు హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే వారిపై కూడా కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా వెళ్ళిపోకుండా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వారి వివరాలు తెలిస్తే మీరు పోలీసులకు తెలియచేయచ్చు. అలా కాకుండా ఎవరైనా పాకిస్తాన్ పౌరులకు అక్రమంగా షెల్టర్ ఇవ్వాలి అని అనుకుంటే వారిపై కూడా ఇప్పుడు చర్యలు ఉండే అవకాశం ఉంది. ఎంతమంది పాకిస్తానీయులు ఇక్కడ ఉన్నారో చెప్పాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు స్పెషల్ వెరిఫికేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్టుగా గుర్తించారు. హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు అని చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పాకిస్తాన్కు వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. గడువు ముగుస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాలను కూడా కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. ఆయా రాష్ట్రాల్లో పాకిస్తాన్కు వెళ్ళిపోకుండా పాకిస్తాన్ పౌరులు ఎక్కడైనా ఉంటే వారిని గుర్తించి పంపించేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. మన హైదరాబాద్లో పాకిస్తాన్ పౌరులు 208 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రకరకాల వీసాల పైన భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా వైద్య పరీక్షల కోసమో అత్యవసర వైద్య చికిత్స కోసం వచ్చి ఉంటే వారి విషయంలో ఏమైనా ఆలోచిస్తారేమో, దాని గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కానీ మిగిలిన రకరకాల వీసాలపై ఇక్కడికి వచ్చి ఉన్నవారు వెంటనే పాకిస్తాన్కు వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. మనం సార్క్ వీసాల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో వీసా గడువును పొడిగిస్తూ ఉంటాము. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ సభ్య దేశాల కోసం ఈ వీసాలు జారీ చేస్తుంటుంటారు. ఆ వీసాల విషయంలో ఒక్కొక్కసారి గడువును పొడిగిస్తుంటుంటారు. ఇప్పుడు ఆ వీసాలపై వచ్చి గడువు ముగిసి ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఇప్పటికే పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఉండిపోయే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే గుర్తించి పంపించేయడానికి తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మన హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు. ఈ వార్తను చూస్తున్న తెలుగువారు, హైదరాబాద్లో ఉంటున్నవారు, మీకు పాకిస్తాన్ పౌరులు ఎవరైనా గతంలో తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు ఇంకా దేశం విడిచి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటున్నారు అనే సమాచారాన్ని మీకు ఉంటే ఆ సమాచారాన్ని మీరు కూడా పోలీసులకు తెలియచేయచ్చు. తద్వారా పాకిస్తాన్ పౌరులను ఇక్కడ నుంచి పంపించి వేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా పాకిస్తాన్ పౌరులకు ఏదైనా ఉద్దేశంతో ఇక్కడ షెల్టర్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ పౌరులకు ఇప్పుడెవరు కూడా షెల్టర్ ఇవ్వకండి. పాకిస్తాన్ పౌరులు మీకు స్నేహితులుగానో లేదంటే బంధువులుగానో తెలిసిన వారిగానో ఉంటే వారిని వెంటనే మీరు కూడా చెప్పండి, భారత పౌరులుగా వెంటనే దేశం విడిచి వెళ్ళిపోమని. అలా కాకుండా ఇక్కడే వారు దాగి ఉండాలని అనుకుంటే ఆ వివరాలను పోలీసులకు తెలియచేయండి. హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు అని తెలుస్తోంది. అధికార లెక్కల ప్రకారం 208 మంది ఉన్నారు అని. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటికే పాకిస్తాన్ పౌరులు దేశం వదిలి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏ వీసా మీద వచ్చిన వాళ్ళైనా కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలి అని. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో ఎంతమంది పాకిస్తాన్ పౌరులు ఎక్కడెక్కడ ఉంటున్నారో గుర్తించే వాళ్ళని పంపించేయండి అని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? హైదరాబాద్లో ఇప్పటికే 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళని గుర్తిస్తూ ఉన్నారా, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారా, లేదంటే ఇంకా ఇక్కడే ఉండే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అధికారికంగానే 208 మంది ఉన్నట్టుగా గుర్తించారు. ఇక అనధికారిక లెక్క ఇంకా
తెలీదు. హై అలర్ట్లో ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ వీసా ఉన్నటువంటి వాళ్ళు అన్ని అనుమతి పత్రాలతో పాకిస్తాన్ వ్యక్తులు, పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఉన్నారో ఇమ్మీడియట్గా దేశం విడిచి వెళ్ళిపోవాలనేటువంటిది వారందరికీ హుకుం జారీ చేశారు. మే 1వ తారీఖు లోపల హైకమిషన్ కూడా, పాకిస్తాన్ హైకమిషన్ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. హైదరాబాద్లో కూడా భారీగా భద్రతా బలగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాల్ చేశారు, మాట్లాడారు, సమాచారం ఇచ్చారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. అందరినీ అలర్ట్ చేస్తూ ఉన్నారు. 48 గంటల గడువు దాటితే ఏ ఒక్క పాకిస్తానీయుడు పట్టుబడ్డా ఇక్కడ వాళ్ళ భారత ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటూ ఇక్కడే అక్రమంగా ఉంటే గనక వారందరినీ జైలుకు పంపడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశారు, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. 208 మంది పాకిస్తానీయులు హైదరాబాద్లో ఉన్నట్టుగా గుర్తించారు. సాధారణంగా వివిధ రాష్ట్రాల్లో ఉంటారు. అధికారికంగా లెక్కల ప్రకారమే, కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఆ 208 మందిని వెంటనే పాకిస్తాన్ను తిరిగి పంపించేలాంటి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సో దాంతోపాటు అనధికారికంగా ఉన్నటువంటి వారు ఇంకా ఇతరత్ర అంటే పత్రాలు లేకుండా, వీసా లేకుండా అక్రమ మార్గాల్లో ఎవరైనా వచ్చుంటే కూడా వారిని గుర్తించాలి అంటూ నిఘా వర్గాలకు సమాచారం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో హై అలర్ట్ ఉంది భారతదేశ వ్యాప్తంగా. దాంతోపాటు హైదరాబాద్ కూడా హై అలర్ట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది దేశవ్యాప్తంగా కూడా. పాకిస్తాన్, భారత్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశం ఉందనేటువంటిది మనం చూస్తాం. పోలీసులు ఇప్పుడు ఏమైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారా? ఒకవేళ పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, వెళ్ళిపోతున్నారా అనే దానిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతం మనం హెచ్ఐసిసి సంబంధించినటువంటి భారత్ సమ్మిట్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్ దగ్గర ఉన్నాడు. ఇక్కడ కూడా ఉగ్రవాద దాడుల నేపథ్యంలో హై అలర్ట్ జారీ చేశారు. భారీ సెక్యూరిటీ ఉంది. 3 అంచెల సెక్యూరిటీ ఉంది. లోపల హోటల్లోకి ఎంట్రీ కావడానికి 3 అంచెలు దాటుకుంటేనే లోపలికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీంతో పాటు రాష్ట్రంలో గతంలో భద్రత దృష్ట్యా ప్రతి శని, ఆదివారాలు కార్డన్ సెర్చ్ అనేటువంటి ఆపరేషన్ చేసేది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం కార్డన్ సెర్చ్ ఆగిపోయింది. కార్డన్ సెర్చ్ లాంటి కార్యక్రమాలు లేకపోవడం వల్ల అక్రమంగా నివసిస్తున్నటువంటి వారు, వీసా గడువు ముగిసిన ఇక్కడే ఉంటున్నటువంటి వారు, ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న వారు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారి సంఖ్య తెలుసుకోవడం, వారి ఆచూకీ తెలుసుకోవడం తగ్గిపోయింది. సో గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఈ కార్డన్ సెర్చ్ అనేటువంటి కార్యక్రమం సాగింది. బస్తీలను దిగ్బంధనం చేయడం, వారిని పట్టుకునేటువంటి దాంట్లో వీసా గడువు ముగిసిన వాళ్ళలో పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, తర్వాత రోహింగ్యాలు, బంగ్లాదేశ్లో పట్టుకునేది, పోలీసులు చర్యలు తీసుకునేది. కానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు. సో ఒక్కసారిగా ఉగ్రదాడి తర్వాత ఈ అలర్ట్ కొనసాగుతూ ఉంది. అమిత్ షా ఫోన్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ అయింది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాల్సి ఉంది. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల నేపథ్యంలో ఇంకా రాలేదు. ఇక్కడ భారీ భద్రత ఉంది. మనం చూస్తా ఉన్నాం వచ్చినటువంటి వారిని. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్, దాదాపు 450 మంది విదేశీయులు ఇక్కడికి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి. గతంలో అక్కడ ప్రధానులుగా, రాష్ట్రపతులుగా, దేశ ప్రధానులుగా, వైస్ ప్రెసిడెంట్గా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వారితో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు వివిధ దేశాల నుంచి వచ్చారు. సో హై అలర్ట్ ఉంది. ఈ రోజు అయితే ఇప్పుడు ఒకవేళ గడువు సమీపిస్తుంది, 48 గంటల్లో పాకిస్తాన్ పౌరులు ఎవరున్నా కూడా వెళ్ళిపోండి దేశం దాటి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ అధికారులు కూడా మూట ముళ్ళు సర్ది పొండి మీ దేశానికి అని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత అప్పగించిన నేపథ్యంలో గడువు ముగుస్తూ ఉంది. ఎవరైనా పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోకుండా హైదరాబాద్లో ఉంటే గడువు తర్వాత వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా చట్టపరంగా క్రిమినల్ చర్యలకు సంబంధించి వారు తీసుకున్నటువంటి, ఎందుకంటే ఆదేశాలు ఇచ్చారు. వారి దేశానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ హై కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చారు వ్రాతపూర్వకంగా, ఇండియన్ హై కమిషన్. సో వెంటనే మీ దేశ పౌరులకి అలర్ట్ చేయండి, ఇక్కడ నుంచి భారత్ విడిచి వెళ్ళిపోయాలి. ఇప్పటికే వాగా సరిహద్దు మూసివేశారు. మే 1 తర్వాత అది కూడా పూర్తిగా బంద్ అవుతుంది. ఎవరు కనపడ్డా పాకిస్తానీలు భారతదేశంలో వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నరేంద్ర మోదీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో 208 మంది
ప్రస్తుతం హైదరాబాద్లోనే 208 మంది అధికారికంగా పాకిస్తానీలు ఉంటే అనధికారికంగా సరైన పత్రాలు లేకుండా వివిధ రూట్లలో దొంగ రూట్లలో వచ్చి ఇక్కడే సెటిల్ అయినటువంటి వారు, ఇక్కడే పేరు మార్చుకొని స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి వారు